పాప వినాశనం అన్నారు. ఏంటది? రక్త ప్రోక్షణం పాప వినాశనం అన్నారు. అనగా రక్తం చిందించినటువంటి ప్రక్రియను ఎందుకు అలా చేస్తుండ్రాయి అంటే, మనం చేసినటువంటి పాపాలు కడగబడాలి కాబట్టి రక్తాన్ని చిందించడం జరుగుతుంది. మరి ఆనాడు సినిమా హాల్ కట్టినప్పుడు, ఒక భవనం కట్టినప్పుడు, ఒక పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు ఆ విధంగా ఒక కోడినో లేదంటే ఒక మేకనో ఒక గొర్రెనో ఒక దూడనో రక్తాన్ని చిందించినప్పుడు వారు చేసినటువంటి ప్రతి పాపం కూడా కొట్టివేయబడుతుంది అనేది వారి నమ్మకం అయినప్పుడు, మరి మనిషి చేసినటువంటి పాపం కొట్టివేయబడాలి అంటే రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. ఎవరు రక్తం చిందించాల్సి వచ్చింది? దేవుడు ఆలోచించినప్పుడు సాక్షాత్తు ఏకైక కుమారుణ్ణి అనగా లోకరక్ష